అమిత్ షా ఫేక్ వీడియో కేసులో విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక న్యాయపరంగా ముందుకు వెళ్లే యోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. ఇవాళ ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన ముఖ్యమంత్రి ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎఫ్ఐఆర్ ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీమ్ లేఖ రాసింది. హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులైతే ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో 16 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. వారిలో హర్యానా సీనియర్ కాంగ్రెస్ నేత కెప్టెన్ అజయ్ యాదవ్ కూడా ఉన్నారు. ఇక ఫేస్బుక్ లో ఫేక్ వీడియోలు పోస్ట్ చేసిన 25 మందికి పైగా పేర్లు బయటపడ్డాయని పోలీసులు చెప్తున్నారు. చాలా వీడియోలు సోషల్ మీడియా తొలగించినా కూడా పలువురు వాటిని ట్విట్టర్లో పోస్టు చేస్తున్నారు. ఇక పోలీసులు తమ హ్యాండిల్స్ నుంచి ఇలా పోస్ట్ చేయటం వారందరినీ కూడా విచారణకు పిలుస్తున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కి చెందిన సైబర్ వింగ్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ సీనియర్ అధికారి ప్రకారం దర్యాప్తు నాగాలాండ్, అలాగే జార్ఖండ్, తెలంగాణ, యూపీ, ఎంపీ, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీకి విస్తరించింది. ఢిల్లీలోని ఓం విహార్ కి చెందిన వ్యక్తికి కూడా నోటీసులు అయితే ఇచ్చారు. అయితే ఈ వ్యక్తి తన మొబైల్ ను వేరొకరు వాడుతున్నారని అంటున్నారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు వివిధ పోలీసు బృందాలను కూడా పంపారు. ఫేక్ వీడియోను వైరల్ చేసిన 25 మందికి పైగా పేర్లు అయితే వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులే కావడంతో ఇవాళ ఉదయం 10:20 ద్వారకాలోని ఐఎఫ్ఎస్ఐ కార్యాలయంలో విచారణకైతే పిలిచారు. ఇక విచారణకు రాకపోతే మళ్ళీ లీగల్ నోటీసులు కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, అమిత్ షా ఫేక్ వీడియో కేసుకి సంబంధించి అయితే రేవంత్ ఈరోజు విచారణకు హాజరు కావట్లేదు అనేసి అని చెప్పి అవ్వకూడదు అనేసి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి ఢిల్లీ పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎఫ్ఐఆర్ ను కూడా పరిశీలించేందుకు సమయం కోరుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే నలుగురు కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా నేతలకు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు అందజేశారు. ఇవాళ వారు సెల్ ఫోన్లు తీసుకొని ఢిల్లీ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఈ కాంగ్రెస్ నేతలకు సంబంధించి కాంగ్రెస్ లీగల్ టీము ఢిల్లీ పోలీసులకు లేఖ రాసినట్లుగా సమాచారం ఉంది. ఆ లేఖలో వారు ఈ నోటీసుల్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత తాము హాజరవుతామని, దాంతో పాటు ఎన్నికలలో బిజీగా ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఆయన తరపున తాము స్పందిస్తున్నట్లుగా ఆ నోటీస్ కు పంపిన వివరణలో చెప్పినట్లుగా సమాచారం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్లాల్సిండగా ఆయన ఇవాళ కోరుట్ల అట్లాగే కుకట్పల్లి, షేర్లింగంపల్లిలో ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అంటే ఆయన ఢిల్లీకి వెళ్లారనే మనం భావించాల్సి ఉంటుంది. అయితే మీడియాకు మాత్రం ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి సంబంధించి కాంగ్రెస్ లీగల్ సెల్ పనిచేస్తా ఉంది. ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నె సతీష్, అట్లాగే కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియాలో నేతలు ఎవరైతే ఉన్నారో అస్మిన్, అట్లాగే నవీన్ శివకుమార్, ఈ నలుగురికి నోటీసులు గాంధీ భవన్ కు వచ్చి ఢిల్లీ పోలీసులు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నోటీసులు అందజేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే లీగల్ టీం స్పందించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన బుద్ధ జల్లేందుకు ఇట్లాంటి వ్యవహారం చేస్తుందని చెప్పి లీగల్ టెల్ ఆరోపించింది. బీజేపీకి సంబంధించిన కావాలనే కాంగ్రెస్ మీద దుష్ప్రచారం చేసేందుకు ఇట్లాంటివి నోటీసులు పంపించారని చెప్పి వాళ్ళు స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి లీగల్ టీము లేఖలో ఈ ఎఫ్ఐఆర్ ని అధ్యయనం చేసిన తర్వాత తాము స్పందిస్తామని పేర్కొనడం జరిగింది. దీని మీద ఢిల్లీ పోలీసుల స్పందన ఏ రకంగా ఉందనేది ఈ లేఖలో వారు దాన్ని చూసిన తర్వాత మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మమతా, రైట్, థ్యాంక్ యూ వాసు.